హాయ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అనమాట. నేను కాకరకాయ కారం చాలా రకాలు చేస్తాను, అందులో ఇదొక రకం. ఏం లేదండి, 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా నీటిలో కడిగేసి తలా తోక తీసేసి మొత్తం ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. కాకరకాయ అయితే ఇలా చేసుకోవడం వల్ల చేదు రాదు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. ముక్కలు కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇక వచ్చేసి గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కాకరకాయలు మొత్తం వేసుకోవాలి. అవి ఉడకడానికి అందులో కొంచెం మజ్జిగ, కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు ప్లేస్లో మనం చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. వేసుకొని 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే కాకరకాయ ముక్కలు ఉడికినాయా లేదా అని ఇలా అయితే ఫోక్ గుచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మెత్తగా ఉడికిపోయినవి ఇక మనకు సరిపోతాయి అన్నమాట. ఇక వాటిని తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక ప్లేట్లో మొత్తం వేసుకొని అవైతే మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. కొంచెం మనకి క్రిస్పీగా కావాలంటే బాగా 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. వడియాల్లాగా క్రిస్పీగా అవుతాయి అనమాట. లేదు కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు అంటే ఒకరోజు ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఒక రోజంతా ఎండలో పెట్టేశాను. ఎండలో పెట్టిన తర్వాత ఇలాగ వచ్చేసినాయి అనమాట. ఇలా క్రిస్పీగా చక్కగా ఎండిపోయినవి. ఇక వీటితోటి మనం కాకరకాయ కారం అయితే చేసుకుందాం. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉండేది ఇలాగా, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక నేను పెద్ద పెద్ద కాకరకాయలు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను, చిన్నవైతే అలాగే వదిలేసాను అనమాట. ఇక అయితే ఫైనల్గా బాండీ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుందండి, నాకు ఇష్టం అందుకని వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పల్లీలు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయ్యేదాకా బాగా అలా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసి అవి కూడా ఫ్రై చేయాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక ఇది ఇలా ఫ్రై అయిపోయేలోపు మనం దీనికి కాకరకాయ కారానికి కావాల్సిన కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అవైతే సిమ్లో పెడితే అవే వేగుతూ ఉంటాయి. ఈలోపు కాకరకాయ కారానికి చిన్నులపాయ కారం అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక 2 చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేశాను. లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఎండు కొబ్బరి పొడి అనమాట, ఇది కూడా వేసి ఒకసారి అలా మిక్సీ తిప్పేశాను. ఫైనల్గా ఇలాగైతే కారం రెడీ అయిపోయింది. ఇక కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కారం అయితే అందులో వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. మనం కారం మిక్సీకి వేసేటప్పుడే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక అది మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత కాకరకాయల్లో వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఇక మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట. మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది కాకరకాయ కారం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కాకరకాయ పులుసు తప్ప ఏ వెరైటీ అయినా తింటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.